Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 8th July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ మీకు ఈరోజు లైవ్లో అయితే బాగా హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. సో ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉండే, సో సేమ్ థింగ్ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం అండ్ దాని తర్వాత మనకి రేపటి అనాలిసిస్ గురించి కూడా చూద్దాం. సో దట్ ఏంటి అంటే ఈ రీక్యాప్ వల్ల చాలామందికి ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉంది. బికాజ్ అంటే ఇట్లాంటి సినారియోస్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు కానీ అండ్ ఎక్కడ మిస్టేక్ చేసినాం ఏంటి ఎలా థింక్ చేయొచ్చు ఈ లెవెల్స్లో అనే వేలో. అండ్ సేమ్ వే నాకు కూడా ఒక వాట్ వి కాల్ రెగ్యులర్ నేను కూడా డాక్యుమెంట్ చేసినట్టు ఉంటుంది నా అనాలిసిస్ ఏదైతే ఉన్నదో. సో అన్ని వేస్లో యూజ్ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోసం నిఫ్టీ ఎక్స్పైరీ ఉండే. ఈ రోజు కోసం ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ థింగ్స్ అన్నీ కూడా. సో ఇది నాకు తెలిసి కంప్లీట్ వీడియో చూడండి సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఐడియా వస్తుంది. సో ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు వీళ్ళ వ్యూ స్ట్రాంగ్ బేరిష్ ఉండే అండ్ మనం ఇదే డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీకు. సో వీళ్ళు ఎప్పుడైనా సరే జనరల్గా ఎవరైనా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే జనరల్గా మనం ఏం చేస్తాం, రీటైలర్స్ అందరూ ఓటీఎం కానీ డీప్ ఓటీఎం ఆర్ ఫార్ ఓటీఎం పుట్స్ అన్ని బై చేస్తూ ఉంటాం. సో సేమ్ థింగ్ హ్యాపెండ్. ఠీకే. సో వీళ్ళ వ్యూ వచ్చేసి ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వీళ్ళ వ్యూ వచ్చేసి స్ట్రాంగ్ బేరిష్ ఉండే అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో అంటే ప్రొప్రైటరీస్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కానివ్వండి. సో జనరల్గా సో వీళ్ళ వ్యూస్ వచ్చేసి ఏంటి అంటే సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసుకుని ఉంటే. సో మన థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు నెక్స్ట్ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి. ఆర్ ఈవెన్ మీ పర్సనల్గా 1:1 ఫాలో అవుతారా ఆర్ 1:2 ఫాలో అవుతారా. సో దీన్ని ఎవరి రిస్క్ రివార్డ్ని బట్టి. బట్ జనరల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసేది స్పాట్లో 30 పాయింట్స్ అండ్ ఆప్షన్లో ఇది వచ్చేసి జనరల్గా 15 to 18 పాయింట్స్ అలా ఉంటుంది. ఠీకే. సో ఇది మన మెయిన్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ జోన్లో కానీ ఇన్ కేస్ ప్రైస్ ఈ జోన్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి ఎక్కడైతే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటుందో అంటే ఒక రివర్సల్ కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుందో ఇది మనకి ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్ సినారియో. బికాజ్ హ్యూజ్ మనకి ఇంతకుముందే రావాలి ఈ లెవెల్స్ వరకు. బట్ మళ్ళీ ఎవరైతే రీటైలర్స్ బేరిష్ షిఫ్ట్ అవ్వడం వల్ల కంప్లీట్గా ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళింది అండ్ గ్లోబల్ క్యూస్ కావచ్చు వాటెవర్ ఈవెన్ రీజన్స్ అయితే ఉండొచ్చు. బట్ మనకేంటి జనరల్గా ఒక ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ఏమవ్వాలి మనకి జనరల్గా దాన్ని కామన్ లాంగ్వేజ్లో బయట హీరో జీరో ట్రేడ్స్ అంటారు, గామా బ్లాస్ట్ అంటారు, ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుతారు. బట్ అది ఏంటి అంటే జనరల్ ఇప్పటివరకు ఎవరైతే పుట్స్ షార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఈవెన్ మనమైనా సరే జనరల్ ఏం చేస్తాం, మన టార్గెటెడ్ జోన్కి వచ్చింది అనుకోండి మన లెవెల్ మనం ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఈ లెవెల్స్ జనరల్గా వాళ్ళ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు. సో ఇది మన మైండ్లో పెట్టుకోవాలి బేసిక్గా. ఠీకే. సేమ్ థింగ్. అండ్ దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనకేంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు అండ్ ఇది కొంచెం వీక్ ఉన్న వాళ్ళు ఓన్లీ నేను ఆప్షన్ బయింగే చేయాలనుకున్న వాళ్ళు ట్రెండ్ లైన్స్ ఉన్నాయి, సో కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఈఎంఏస్ ఉన్నాయి, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి బేసిక్గా. సో మీకు ఒకసారి నేను ప్లాట్ చేసుకోమన్నా ఏవైతే లెవెల్స్ ఉన్నాయో అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ సో అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఇవి ప్లాట్ చేసుకోమని చెప్పా ఏదైతే ఈ స్వింగ్స్ ఉన్నాయో అండ్ సేమ్ వే ఈ స్వింగ్ నుంచి ఇక్కడ కూడా ప్లాట్ చేసుకోమని చెప్పా. ఠీకే. బికాస్ మనకి ఇది ఈజీగా తెలిసిపోతుంది జనరల్ ఒక ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ క్యాండిల్ని ప్లే చేసి చూపిస్తాను సో దట్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి ప్రైస్ దీని కింద ఏమైంది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఎవరైనా చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ఇప్పటికీ కూడా చూడండి ప్రైస్ ఏంటి అంటే ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే అది కంప్లీట్గా వాళ్ళ స్టాప్ లాస్ని ఈటింగ్ క్యాండిల్ బేసిక్గా స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ అట్లా మాట్లాడుతూ ఉంటాం కదా. సేమ్ వే ఇక్కడ ఎవరు జనరల్గా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రీటైలర్స్కి కావాల్సింది ఏంటి స్ట్రాంగ్ బేరిష్. బట్ ప్రైస్ ఏం చేస్తుంది కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చర్ చేస్తుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఏ లెవెల్కి వెళ్తుంది ఈ లెవెల్కి కానీ ఈ లెవెల్కి కానీ లైవ్లో ఎలా స్విచ్ అవ్వాలి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఠీకే. సో ఇక్కడ అర్థం చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ రీటైలర్స్ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. సో వీళ్ళకి ఏం జరుగుతుంది లాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బికాజ్ ఎక్స్పైరీ రోజు ఏం జరుగుతుంది నేకెడ్ పుట్స్ కానీ నేకెడ్ కాల్స్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు సైడ్ వే స్ట్రక్చర్ ఉన్నప్పుడు కంప్లీట్గా వాళ్ళ
ప్రాఫిట్స్ అంతా ఇన్ కేస్ వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నా ఆర్ నార్మల్గా హోల్డ్ చేస్తూ ఉన్న బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ పర్సనల్గా వాళ్ళ మనీని చూస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ సేమ్ వే మనకి క్లియర్గా చూడండి ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ఆర్ ఈవెన్ నెక్స్ట్ చూద్దాం మనకి సిగ్నల్ కూడా వచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ఈ లెవెల్ వరకు చూసినా కూడా మనకి ఈజీగా 70 to 80 పాయింట్స్ కవర్ అవుతాయి. జనరల్ ఇక్కడ మనకి ఇది ఫామ్ అవగానే ఏంది, ఇక్కడ 30 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా ఉండదు, 10 to 20 పాయింట్స్ స్టాప్ లాసే ఉంటుంది. 10 to 20 పాయింట్స్ స్టాప్ లాస్తో మనం జనరల్గా 70 to 80 పాయింట్స్ మూవ్ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మనం ఎక్కడి వరకు చేయొచ్చు, అండ్ ఇది చేయొచ్చా ఆర్ నాకు ఈ మెయిన్ ట్రేడ్ వద్దు, జనరల్గా నాకు ఈ గామా బ్లాస్ట్లు ప్రాఫిట్ బుకింగ్ ఇట్లాంటివి చేయాలనే ఐడియా ఉంది అనుకోండి. సపోజ్ మనం ఏం చేయాలా, టాప్ వరకు వెయిట్ చేయాలి, పేషెన్సీ కావాలా. టీకే, సో ఇక్కడ మెయిన్ ట్రెండ్ అయిపోయింది. దాని తర్వాత చూద్దాం ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది, సో వెళ్ళిందా లేదా క్లియర్గా చూడండి. అండ్ దీని తర్వాత ఇక్కడ ఏం జరిగింది, మనకి ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది అంటే బుల్లిష్ స్ట్రెంగ్త్ అనేది లేదు. అండ్ సెకండ్ థింగ్ ఎందుకు లేదు, మనకు ఒక హారిజంటల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ప్లాట్ చేసుకున్నామో ఛానల్, ఈ ఛానల్ రెసిస్టెన్స్ కూడా వచ్చింది. అండ్ దీని తర్వాత ప్రైస్ ఏం చేసింది అనేది చూద్దాం. అండ్ ఇక్కడ క్లియర్గా దీన్ని ఆలోచించండి బేసిక్గా. సో మనకి ఆ సైడ్ వే స్ట్రక్చర్లోనే ఉంటుంది, సో ఆ సైడ్ వే స్ట్రక్చర్లోనే ఉంటుంది, బట్ ప్రాఫిట్స్ మాత్రం రావు. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి ఇది ఏ ప్యాటర్న్ అంటారో చూడండి. అట్లీస్ట్ ఈ 4 క్యాండిల్స్ని కంబైన్ చేసి చూడండి, సో దట్ మీకే క్లియర్గా ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్ కేస్ మనం ప్రాఫిట్ బుక్ చేయలేదు అనుకోండి, ఈ క్యాండిల్ని ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్, అదర్వైజ్ మనం సంపాదించిన పైసలు అన్నీ పోతూ ఉంటాయి. టీకే, సో ఇక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మన ప్రాఫిట్ బుకింగ్ అయ్యాక ఏం చేయాలి, జనరల్లీ హీరో జీరో ట్రేడ్ కోసం ఒకటి డైరెక్ట్గా డిసైజివ్ ఆప్షన్ బయింగ్, అంటే నాకు తీసుకోగానే మంచి ప్రాఫిట్స్ రావాలి అనుకున్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వాలి. అదర్వైజ్ ఎవరైతే పైన ఉంటారో జనరల్గా మనకి ఈ లెవెల్కి వస్తుందా అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ రెస్పెక్టివ్ లెవెల్ పుట్ని కాల్ని సెల్ చేసి దానిపైన బై చేసినా సరిపోతుంది. బికాజ్ మీకు ఇది జనరల్గా బేర్ కాల్స్ పర్ చేయడం ఐడియా ఉంటే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. టీకే, లేదా మనం తీసుకున్న ప్రాఫిట్స్లో జనరల్గా 2,000 to 3,000 ప్రాఫిట్స్ని సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటే మంచి హెల్దీ ప్రాఫిట్స్ వస్తాయి ఇలాంటివి కూడా. అండ్ ఎప్పుడైనా సరే పొజిషన్ రీడింగ్ అనేది చాలా అవసరం. వాళ్ళ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ప్రాఫిట్ బుకింగ్ నిజంగా స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది. సో సేమ్ వే మీకు కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా, సో దట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. బట్ ఇది బోర్ ఫీల్ అవ్వకండి, బికాజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ సేమ్ వే మనం ఏదైతే అనుకున్నామో ఆ లెవెల్ క్లియర్గా టీకే. అండ్ బట్ ఎండింగ్లో వచ్చేసి జనరల్గా 24,400 దగ్గర క్లోజ్ అయింది. టీకే, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకి షార్ట్ సిగ్నల్ కూడా వచ్చింది, బట్ ప్రతిదీ తీసుకోవాలంటే అవసరం లేదు. మనం ఆల్రెడీ ఒక బుల్లిష్ చేసినాం, మళ్ళీ దీన్ని తీసుకొని ఇట్లా పెంట చేసుకోకూడదు ఎప్పుడు కూడా. సో మనం ఎప్పుడు కూడా ఓవర్ ట్రేడింగ్కి అలవాటు పడకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ మన క్వాలిటీ ట్రేడ్ ఒకటైనా సరిపోతుంది. కన్సిస్టెంట్గా 22 ట్రేడింగ్ సెషన్స్లో 12 ట్రేడింగ్ సెషన్స్ మనకి హిట్ అయినా కూడా మనం హ్యూజ్ ప్రాఫిట్స్లో ఉంటాం. ROI కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. టీకే, సో అట్లనే ఉండాలి. అండ్ ఇక్కడ క్లియర్గా చూద్దాం, ఇది బ్రేక్ డౌన్ క్యాండిల్. అండ్ దాని తర్వాత చూడండి ఇది క్యాప్చర్ చేసినా కూడా సరిపోతుంది, జనరల్గా మంచి ఇదిలోనే ఉంటుంది. అండ్ దాని తర్వాత కంప్లీట్గా చూడండి ఏం జరుగుతుంది ప్రైస్లో అనేది. సో కంప్లీట్ సైడ్ వే స్ట్రక్చర్. అండ్ మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, ఈ క్యాండిల్స్ని చూసి ఎవరైతే బుల్లిష్, ఈ క్యాండిల్ని చూసి బుల్లిష్ అని ఎవరైతే రీటైలర్స్ ఉంటారో గైస్ సింపుల్గా అర్థం చేసుకోండి, టాప్లో వీళ్ళు ఎగ్జిట్ అవ్వాలి, ఈ టార్గెట్లో ఎగ్జిట్ అవ్వాలి. సో ఈ ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఫాల్స్ బ్రేక్అవుట్ క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చూసి జనరల్గా ఏమనుకుంటారు రీటైలర్స్ అంతా ఆల్రెడీ ఈ క్యాండిల్లోనే మస్తు స్ట్రెంగ్త్ ఉందనుకుని ఎంటర్ అయిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ జనరల్గా తెలివి ఉన్న వాళ్ళు రెసిస్టెన్స్ ఎట్లా ఫామ్ చేసుకుంటారు, అసలు ఇది ఎలా వచ్చింది అనేది క్లియర్గా ఐడియా చేసుకోండి. మనకి ఏదైతే ప్రీవియస్ హిస్టరీ ఉంటుందో జనరల్గా 4 hours కానీ 1 hourలో కానీ వెళ్ళి చూస్తే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏం కావాలి, రీటైలర్స్ అందరూ కూడా వాళ్ళ బేరిష్ పొజిషన్స్ అన్నీ తీసేసి మళ్ళీ బుల్లిష్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళకి లిక్విడిటీ కావాలి, ఎవరికి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి లిక్విడిటీ కావాలి. సో వీళ్ళు అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ. దాని తర్వాత ప్రైస్ చూడండి డిసైసివ్. అండ్ ఈ ట్రేడ్ అంతా చేయొచ్చా అంటే జనరల్లీ పర్సనల్గా మేము ఈ 3 తర్వాత ఈ ట్రేడ్లో అసలు ఉండం. బేసిక్గా జనరల్గా చెప్పాలి అంటే 245 తర్వాతే ఎప్పుడైతే క్లోజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటాం. సో సేమ్ వే మీరు కూడా అలానే ప్లాన్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అదర్వైజ్ మీకు 3 o'clock తర్వాత బెటర్ రిజల్ట్స్ ఉంటే మా పర్సనల్గా మేము ఏదైతే చేస్తున్నామో అది నమ్మాల్సిన అవసరం లేదు అండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ మీకు అది అలవాటు అయి ఉంటుంది బేసిక్గా, అండ్ మీకు కన్విక్షన్ ఉంటుంది. టీకే, సో అట్లా ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు అవన్నీ కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంటే మేము చెప్పేవి అట్లీస్ట్ కొంత బ్యాక్ టెస్ట్ చేయండి, వాడండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది.
సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ క్విక్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మనం డ్రా చేసే ట్రెండ్ లైన్స్ కానీ A to Z ఎందుకు అంత క్లియర్గా వర్క్ అవుతున్నాయంటే, సో బ్యాక్గ్రౌండ్లో దీని వెనకాల చాలా కష్టం ఉంది, హార్డ్ వర్క్ ఉంది, అండ్ ఇయర్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, పేషెన్సీ ఉంది, అండ్ డేటా ఇంటెన్సిటీ కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం. సో అట్లీస్ట్ మీకు కూడా ఇదే నేర్చుకోవాలి అనుకుంటే పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ మీకు డేటా బ్రేక్ డౌన్ అండ్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఠీకే. సో బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరు బ్యాక్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా కూడా ఎంతో కొంత మీ సైకలాజికల్గా మీ మైండ్ మీ దానిపైన మీరు కొంత హోంవర్క్ చేయాల్సుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైనా సరే అబ్జర్వేషన్స్ చెప్తారు, వాళ్ళ పర్సనల్ థింగ్స్ చెప్తారు, వాళ్ళ వాట్ వి కాల్ సెటప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఓన్లీ థింగ్ లైవ్ మార్కెట్లో ఎంత హెల్ప్ చేసినా కూడా ఒక చోట మీరు స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది. సో అట్లా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. అండ్ ఈ జనరల్గా చెప్పాలి అంటే ఇదే అనాలిసిస్ ఒక 50 to 100 days మీరు రెగ్యులర్గా ఫాలో అయినా కూడా ఓన్గా నేర్చుకోగలుగుతారు. బికాజ్ జనరల్గా నేను అనాలిసిస్ చెప్తూనే మల్టిపుల్ టాపిక్స్ కవర్ చేస్తూ ఉంటా. ఆ కీవర్డ్స్ వెతుక్కొని మీరు నేర్చుకున్నా కూడా చాలా యూజ్ అవుతుంది. సో నేను కూడా అదే వేలో నేర్చుకున్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఓకే. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఎక్కడ రీటైలర్స్ ఎగ్జిట్ అవుతారు, ఎక్కడ రీటైలర్స్ ట్రాప్ అవుతారు, ఎక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బెనిఫిట్ అవుతారు, సో వీటిపైన ఫోకస్ చేయండి. ఇది చాలా చాలా అవసరం బేసిక్గా. ఎందుకు మనకి ఎవ్రీడే లెవెల్స్ వర్క్ అవుతాయి అంటే ఇదే మెయిన్ రీజన్. టీకే. మనం ఏదైతే మార్క్ చేసుకుంటామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు సింపుల్గా చూడండి. మనం మార్క్ చేసుకున్న లెవెల్ 24,395. ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. 24,398. అండ్ మనం మార్క్ చేసుకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి చూడండి 24,515. అండ్ ఇక్కడ పోయింటే మహా అయితే ఒక 10 points. సో ఇంత అక్యురసీ ఉండాలి అంటే అబ్జర్వేషన్స్ కూడా ఉంటాయి. టీకే. సో ఓన్లీ అనాలిసిస్ వీడియోని కొంత మీరు ప్రైస్ యాక్షన్ పరంగా పర్ఫెక్ట్ ఉంటే ఇది ఎనఫ్ సరిపోతుంది బేసిక్గా. టీకే. యా. అండ్ రేపటి కోసం మనం ఒకసారి డేటా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాలో మనకి ఏంటి అంటే ఎప్పుడైతే వీక్లీ ఎక్స్పైరీ కావచ్చు, మంత్లీ ఎక్స్పైరీ కావచ్చు, వాటెవర్ ఏ ఎక్స్పైరీ ఉన్నా సరే మనకి డేటా అనేది జనరల్గా ఆ వీక్కి సంబంధించిన డేటా అంతా కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్స్ ఎక్కడ చూసినా మ్యాచ్ అవుతాయి, మేము కూడా ఎన్ఎస్సీ నుంచి రిట్రీవ్ చేసుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్ పొజిషన్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు అండ్ ఆ పొజిషన్స్లో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అవి సైడ్ వేసా, బుల్లిషా, బేరిషా, ఇట్లాంటి థింగ్స్ పైన ఫోకస్ చేయండి. మీకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. టీకే. అట్లీస్ట్ నేను చెప్పే డైలీ అనాలిసిస్తో మీరు కంపేర్ చేసుకొని చూసుకున్నా కూడా ఓవర్ ద పీరియడ్ పర్ఫెక్ట్ అయిపోతారు. అదర్వైజ్ మీకు ఇట్ ఈస్ టైం టేకింగ్ అనిపించినా ఆర్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనిపించినా పర్సనల్గా పింక్ చేయండి, సో దట్ వీ ట్రైన్. టీకే. సో క్లయింట్స్ పొజిషనల్గా బుల్లిష్ ఉండొచ్చు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉండొచ్చు, అండ్ ప్రాపర్టీస్ బేరిష్ ఉండొచ్చు. బట్ ఈ డేటా మనం రేపటి కోసం తీసుకోవట్లేదు. బికాజ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ స్వింగ్ జనరల్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటాయి, స్వింగ్ హై, స్వింగ్ లోస్ అలా ఉంటాయి కదా, సేమ్ వే అనమాట. టీకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈరోజు కవర్ చేయాల్సిన మెయిన్ టాపిక్ మర్చిపోయినా. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం ప్రాఫిట్ బుకింగ్ ఎర్లీగా జరగవచ్చు అండ్ ఎందుకు ప్రైస్ అనేది సైడ్ వేస్ ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ సైడ్ వేస్ ఉన్నారు, ఇట్లాంటి థింగ్స్ అంటే ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ ఎర్లీగా జరగవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏవైతే ఇంటెన్సిటీ ఉందో వాళ్ళ పొజిషన్స్ ఇంటెన్సిటీ కానీ వాళ్ళ వ్యూ కానీ మనకంత స్ట్రాంగ్ బుల్లిష్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి RSI డైవర్జెన్సెస్ అనేవి లాస్ట్ 2 days నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ మనకు ఒక డిప్ కావాలని చెప్పేసి ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్, సో ఇక్కడ కూడా క్లియర్గా చూడండి ప్రైస్ హయ్యర్ హైస్ చేస్తూ ఉంది, ప్రైస్ అనేది హయ్యర్ హైస్ చేస్తూ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు RSI క్లియర్గా అర్థం చేసుకోండి, ప్రైస్ అనేది లోవర్ హైస్ చేస్తూ ఉంది, అంటే బుల్లిష్ స్ట్రెంగ్త్ అనేది లేదు. అండ్ ఇది ఎక్కడి వరకు అంటే ఆ రెస్పెక్టివ్ టైం ఫ్రేమ్ వరకు. నెక్స్ట్ ప్రైస్ అనేది ఒక సపోర్ట్ తీసుకునే వరకే తప్పిస్తే మళ్ళీ అదంతా డైలీ అనాలిసిస్లో పెట్టాల్సింది కాదు. మనం ఎప్పుడైతే ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ఇంట్రాడే ఆ ఇంట్రాడే వరకే యూజ్ చేసుకోవాలి. మనం పొజిషనల్గా ప్లాన్ చేసుకుంటే పొజిషనల్గా యూజ్ చేసుకోవాలి. టీకే. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ డేటా గురించి కూడా మాట్లాడుకున్నాం కదా ప్రస్తుతానికి. సో రేపటికి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఒక డిప్ కావాలి. బికాజ్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ మంచి మొమెంటంలోకి వెళ్ళింది, బట్ ఎక్కడ కూడా ఒక క్లియర్ డిప్ ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఈ హెడ్ అండ్ షోల్డర్స్ వర్క్ అవ్వు, చాట్ ప్యాటర్న్స్ వర్క్ అవ్వు, జనరల్గా టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవ్వదు, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. బికాజ్ మనం మంచిగా నేర్చుకుంటున్నా కూడా ఎక్కడి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒకటి కమెంట్ చేస్తూ ఉంటారు. బట్ టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవ్వకుండా ఏం వర్క్ అవుతుంది, డేటా వర్క్ అవ్వకుండా ఏం వర్క్ అవుతుంది. సో ఇది ఏదైనా సరే ఈ క్యాండిల్స్ కానివ్వండి, ట్రేడింగ్ వ్యూలో కనిపించే ఇవన్నీ కూడా మనకి
జనరల్గా GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే దీని వెనకాల డేటా ఉంటుంది. ఈ డేటా ఎలా అయితే డ్రైవ్ చేస్తుందో వాటి పరంగానే ఇవన్నీ ఫామ్ అవుతాయి తప్పిస్తే వీటి బేస్ చేసుకొని డేటా ఎప్పుడు కూడా ఉండదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టీకే, మనం సపోజ్ ఒక మొబైల్ తీసుకున్నా కూడా దాని వెనకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి మనకి టెక్నికల్గా హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానీ 100 థింగ్స్ ఉంటాయి. బట్ మనం బయట చూసేది జస్ట్ GUI మాత్రమే. సేమ్ థింగ్ ఇదే అనమాట. సో దీన్ని బాగా అర్థం చేసుకుంటే టెక్నికల్ డేటా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ క్లారిటీ అనమాట, ఏదో ఒకటి పర్ఫెక్ట్ ఉండాలి ఎక్కడో చోట. టీకే, సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. బికాజ్ మీరు NSEలోకి వెళ్ళి ఆప్షన్ చేంజ్ చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఠీకే, సో ఇక్కడ నుంచి ప్రైస్ ఫ్లాట్ క్లోజ్ అయినా ఆర్ గ్యాప్ అప్ అయినా ఎక్కడైనా సరే ప్రైస్ ఈ రేంజ్ నుంచి ఎప్పుడైతే డౌన్ సైడ్ డైరెక్షన్ వస్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. టీకే, అండ్ ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేసుకో, జనరల్గా 1:1 చేసుకుంటారా, కన్సిస్టెంట్గా 1:2 వెయిట్ చేస్తారా, 1:1 తర్వాత ట్రయల్ చేయడం స్టార్ట్ చేస్తారా, ఇది మీ వ్యూ. టీకే, పర్సనల్గా మేమైతే మీడియం ప్రాబిలిటీ నుంచి వస్తే జనరల్గా 1:2 చూస్తాం. దాని తర్వాత పేజర్ క్వాంటిటీ బుక్ చేసి అప్పుడు మినిమం ప్రాఫిట్స్ అనేటివి ట్రయల్ చేస్తూ ఉంటాం, మైనర్ క్వాంటిటీ అనేది కూడా. ఇన్ కేస్ ప్రైస్ డైరెక్ట్ ఈ లెవెల్లో ఓపెన్ అయిపోయింది అండ్ దీని తర్వాత ప్రైస్ పైకి వెళ్తూ ఉంది, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ పర్సనల్గా అయితే కొంచెం బేరిషే ఉండొచ్చు అనే ఇదైతే ఉంది. బట్ నా పర్సనల్ థింగ్స్తో పని లేదు, మనకి డేటా ఏం చెప్తే దాని ప్రకారంగా చేయాలి. అండ్ సపోజ్ ప్రైస్ ఇక్కడే ట్రేడ్ అవుతూ ఉంది అండ్ పర్సనల్గా నేను ట్రేడ్ చేస్తా అంటే జనరల్గా నాకు 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఈ లెవెల్ వరకు క్లియర్గా ఉంది అనుకోండి, అప్పుడు ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళగానే వెంటనే స్టాప్ లాస్ తీసుకుంటా. బికాజ్ మార్కెట్లో ఇన్ని రోజుల నుంచి సస్టైన్ అవ్వగలుగుతున్నా అంటే ఈ రిస్క్ రివార్డ్ ఒకటి అండ్ టైమ్లీ స్టాప్ లాస్ ఒకటి మనల్ని కాపాడాలి. అండ్ సేమ్ వే డేటా బ్రేక్ డౌన్ తెలుసు అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ తెలుసు, ఎలియట్ వేవ్స్ కూడా తెలుసు. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూస్తా కాబట్టి నేను వెంటనే నా వ్యూని చేంజ్ చేసుకుంటా. వెంటనే బుల్లిష్ ట్రేడ్ చేస్తానంటే స్ట్రెంగ్త్ ఉంటే చేస్తా, అదర్వైజ్ ఆ ఒక్క ట్రేడ్తోనే ఆపేస్తా, ఈవెన్ స్టాప్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా. టీకే, సో ఇది అండ్ అవాయిడబుల్ సినారియోస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి జనరల్గా మీరు ఇది ప్లాట్ చేసి చూసుకోండి, ఫిబొనాచి లెవెల్ ప్లాట్ చేసి చూసుకోండి, అట్లీస్ట్ 38% ఎక్కడి వరకు వస్తుందో చూడండి. అండ్ హెడ్ అండ్ షోల్డర్ టార్గెట్ ఎక్కడి వరకు వస్తుందో చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. నేనైతే ప్లాట్ చేశానో అదే. అండ్ EMAస్ని కూడా ప్లాట్ చేసి చూపిస్తాను ఒకసారి. టీకే, సో EMAస్ చూడండి అండ్ ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో EMAస్ చూడండి ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్ చేయవచ్చా లేదా అనేది. సో మనం ఇట్లాంటి అపనమ్మకాలు వీటితో చేయకూడదు ఎప్పుడు కూడా. లైవ్ మార్కెట్లో పర్ఫెక్ట్గా మన లెవెల్స్ మార్క్ చేసుకొని వాటిపైన ఫోకస్ చేయాలి, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. టీకే, యా, సో ఇది మనకి ఈరోజు రేపటి కోసం ట్రేడ్ ప్లాన్. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా టాపిక్ మిస్ అయినా కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి ఆర్ ఈవెన్ యూట్యూబ్లో కూడా కమెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఈ లెవెల్స్ హెల్ప్ అవుతున్నాయా లేదా ఆర్ ఇంకేదన్నా డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇట్లాంటివి కూడా అట్లీస్ట్ చెప్పండి, సో దట్ మాతో అవుతే చెప్పడానికైతే ట్రై చేస్తాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ కోర్స్ డీటెయిల్స్ కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.